ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది సాయంకాల వేళలో తిరిగి దేవుని సన్నిధిలో గడపటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభులకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రారంభించుకోండి. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినాన మరొక మాసాన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ సాయంకాల వేళలో కొన్ని నిమిషాలు మీ పాదాల సన్నిధిలో గడపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాతో పాటు లైవ్లో పాల్పంపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరు. ఈ యొక్క కుడికలు ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో జరిగించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మంచిది, ఒక పాటను పాడుకుందాం. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. అకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, అకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయోరున నన్ను నాటితివా. మహోన్నతుడా నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచితివా. వడబారని స్వాస్థ్యము నాకై
పరమందు ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలం అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలోనే నా జీవిత మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే ను జీవిత నా జీవిత హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవా యొక్క మే మాసములో మరి ఈ నెలలో మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని, నీ దీవెనలకు వారసురాలుగా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, నీ ఆత్మ కార్యాలు మా పట్ల జరిగించమని ప్రభువా నీ సన్నిధిలో గోజాడుతూ, నీ సన్నిధిలో మొరపెడుతూ, నీ సన్నిధిలో ప్రభువా అడుగుతూ ఉన్నాం. కనుక మరి నేటి దినంలో కొన్ని మాటలు ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశమును అంగీకరించు, ఆలకించుము, నేను కలగజేయు తెలివి పొందుటకు మనస్సు నింపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతంగా ఈ మాటను మరి దైవజనులు రాశారు. చెవియొగ్గి ఆజ్ఞలను ఉపదేశములను అంగీకరించుమా, ఆలకింపు. దేవుని మాటను వినుము, నేను కలగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. దేవుడు కోరేదే మనస్సు కదా. ఆ మనస్సులో దేవుని ధ్యానం ఉండాలని, దేవుడు చూపిన మార్గంలో నడవాలని, ఆ మనస్సు చక్కటి తీర్మానము తీసుకోవాలని ఆ మనస్సును దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, మన మనస్సు దేని మీద ఆకర్షణగా ఉన్నది? లోకంలో ఉన్న సర్వ సంపదన వైపు వైగిరపడుతున్నావా, లేదంటే దేవుని వైపు ఆకర్షితుడవై మనస్సును తిప్పుకున్న విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావా? ఉన్నదానితో తృప్తి కలిగి నేటి దినం ఆనాటిదే కదా, మరి ఆ దినానికి కావలసిన ఆహారాన్ని దేవుడు అందజేస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ నిన్ను నడుపుతున్న ఈ యొక్క మనస్సు దేవునికి మరి ఇస్తూ, దేవుని వైపు కలగజేయ తెలివి పొందుటకు, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకొనుటకు, బైబిల్ జ్ఞానాన్ని పొందుకొనుటకు మరి ఆయన వైపు నీ మనస్సును మరి నింపుతున్నావా? ఆలోచన. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశమును ఆలకింపు. దేవుడు ఎవరితో ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఏ జ్ఞానిదా, ఏ దైవజనుడా, ఏ ఉపదేశమా అనేది నువ్వు గ్రహించి తెలుసుకోవాలి. దేవుని మాటకు నీ మనస్సును త్రిప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీకు కావలసిన ఈవులను ఇస్తాడు.
4వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును. ఏం బయలుదేరుతాయట? జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఈ హృదయాన్ని అంటే దేవుని సన్నిధిలో ఎలా కాపాడుకోవాలట? భద్రంగా. నీ హృదయము ఎక్కడుండునో మరి అక్కడనే షర్టుకు జేబు ఉంటుంది. ఈ షర్టు జేబులు ఏం పెడతారు? ధనం పెడతారు. దాని ఆశతో హృదయానికి అంతుకొని డబ్బు ఉంటుంది. ఆ డబ్బు కొరకు వేగిరపడుతున్నాడు మానవుడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, కాబట్టి అన్నిటికంటే మనుష్యులుగా ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ప్రార్థనలో దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని కాపాడుకో అంటున్నాడు. హృదయానికి కావలసిన దేవుని మాటకు చెవియొగ్గి హృదయంలో దేవుని వాక్యం ద్వారా హృదయంలో భద్రపరచుకో. హృదయంలో భద్రపరచుకో. ఏం భద్రపరచుకోవాలి? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా హృదయంలో భద్రపరచుకోవాలి. మరి ఆ యొక్క భద్రత కలిగిన ఉంటే దేవుడు నీ పైన దృష్టి కలిగి ఉంటాడు. మరి ఆయన కీర్తి నీ నోట ఉండాలి. హృదయాలు ఉంటే సరిపోతుందా? అది ఎక్కడి నుంచి రావాలి? నోటి నుంచి ఆయనను కీర్తించాలి, కొనియాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. కీర్తనకారుడు సెలవిస్తున్నట్టుగా 33వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్టయితే, 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇది ఎక్కడ ఉండాలట? నోట ఉండాలి. ఆయన కీర్తి, ఆయన గానము. అందుకే దావీదు సమయము దొరికినప్పుడల్లా దేవునితో గడపడం, కీర్తించడం, కొనియాడటం, కీర్తనలు పాడటం, తనకు కలిగి ఉన్న వాయిద్యాల ద్వారా దేవుని సన్నిధిలో వాయిస్తూ తన నోటితో కీర్తనలు పాడుచు దేవునితో గడిపేవాడు. ఈరోజు ఆ పరిస్థితి వాక్యం నీ హృదయంలో ఉన్నది. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు. దేవుని వాక్యం చేత నీ హృదయం నింపుతున్నావు. కానీ ఆ హృదయంలో నింపబడిన వాక్యం ఇతరులకు దేవుని సన్నిధిలో మరి నిలబడి దేవుని కీర్తి నీ నోట నా నోట ఉన్నదాన్ని గ్రహించాలి. భక్తుడైతే తాను సెలవిస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. మరి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. భక్తుడు ఈ రీతిగా దేవునితో గడపడం, అందుకే అద్భుతమైన మాటలు ఈ గ్రంథంలో లిఖించబడ్డం మనం చూస్తున్నాం. వారు వెళ్లిన దారుల్లో మనం వెళ్ళాలి అంటే వారు కలిగి ఉన్న భక్తి భావాన్ని, మన పూర్వీకులు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి వారు ముందుకు వెళ్లారో ఆ జీవితాన్ని మనం అప్పుడప్పుడు నెమరు వేసుకుంటే మన జీవితాల్లో కూడా ఒక చురుకైన ఆత్మీయత నింపబడి ఉంటాం. లేకపోతే లోకాశలతో నిండిపడి దేవుని మర్చిపోయే స్థితిలో దిగజారిపోతాం. ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించాలి, నిత్యము ఆయన కీర్తి నోట ఉండాలి. అందుకే హృదయంలో దేవుని వాక్యం చేత భద్రపరిచిన హృదయం ఉండాలి. వినగల దేవుని వాక్యాన్ని వినగల వేగిరం ఉండాలి. ఆ విత్తబడిన వాక్యం విని హృదయంలో నీరు కట్టి దాన్ని ఫలింప చేయాలి.
నాలుగవదిగా సమస్తమును దయచేవాడు ఆయన్నే. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును గనుక తనకు ఏదైనా కొదువయున్నట్లయితే మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు. ఇక్కడ ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఈ ఊపిరి దేవుని ద్వారా పొందుకున్నాం. తల్లి గర్భములో మనము నిరూపించక మునుపే కావలసిన భద్రత దేవుడు చూసుకుంటున్నాడు. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఈరోజు ఈ స్థితిని అనుభవిస్తున్నామంటే ఆయన ఉచితంగా మనకిస్తున్న కృపనే. ఈ స్థితిని అనుభవించక ఎంతో మంది దేవుని పిలుపు అందుకున్న వారు ఉన్నారు. ఈరోజు నువ్వు ఉన్నావు ఈ స్థితిలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే ఈ స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. తనకు ఏదైనాను కొదవ ఉండకుండానట్లు మనుష్యుల చేతిలో సేవించబడిన వాడు కాదు. కొదవ లేకుండా ఆయన మనల్ని ఉంచుతూ ఉన్నాడు. ఏ లోటు లేకుండా మనకు ఉంచుతూ ఉన్నాడు. సమస్తమును దయచేవాడు ఆయనే ఉన్నాడు. మనకు ఊపిరిని జీవమును అనుగ్రహించువాడు ఆయనే. ఆ ఊపిరి లేకపోతే జీవక్షణముగా నీవు మరి లేనట్టుగా ఉంటే చనిపోయిన స్థితిని అనుభవిస్తాం. ఆ జీవమే ఆ ఊపిరి నీలో లేకపోతే నీవు ఈ లోకంలో లేనట్టు వాడవే, చనిపోయిన వాడవే. కనుక అది నీకు ప్రతిదినం ఉదయకాలము నీకు దేవుడు జీవముతో పాటు ఊపిరినిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు నీకు దయా కిరీటాన్ని ఇస్తున్నాడు. ప్రతిరోజు నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఆయన బలము, శక్తి, జీవము, ఆయన ఊపిరి నీకు ఇవ్వకపోతే నువ్వు కలిగి ఉన్నదంతా కూడా సున్ననే. ఏది కూడా నువ్వు అనుభవించలేవు. నువ్వు అనుభవించాలి అంటే దేవుడు ప్రతిదినము నీకు జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు వైపుకు చూచుచూ ఉండాలి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప మాట. పౌలు గారు అద్భుతంగా సులువైన చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. సులువుగా చిచ్చులు పెట్టే పాపం, అపవాది ప్రేరేపణ ఆ విధంగా ఉంటుంది. ఏం కాదురా, కొంచెమేరా. ప్రతి పాపానికి మన కంట్ల ముందు సులువుగా కనపడే లక్షణాలు కలగజేస్తాడు అపవాది. ఏ చిన్నదే ఇది, ఏం కాదు రా. ప్రేరేపితులు ప్రేరేపిస్తూ ఉంటారు. అనగా అపవాది అనుచరులు, అపవాదితో దోస్తాన కలిగిన వారు ప్రేరేపితులుగా అపవాది చేత
సులువుగా చిచ్చులు పెట్టే స్థితికి తీసుకొని వెళ్తారు. వారి మాటల్లో పడేసుకుంటారు, వారి చూపుల్లో పడేసుకుంటారు, వారి ప్రవర్తనలో పడేసుకుంటారు. మంచివాణి కూడా చెడ్డగా మార్చేస్తారు. చాలా సులువుగా ఆ చిచ్చుల్లోకి ఈ అపవాది తీసుకుని వెళ్తాడు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, అయా సులువుగా చిచ్చులు పెట్టు పాపమును విడిచిపెట్టాలట. ఈ లోకమే పాపం, ఈ లోకాధికారి అపవాది. ఎటు చూసిన పాపముతో నిండిపోయి పొర్లుచు ఉన్నది ఈ లోకం. కాబట్టి చాలా సులువు, పాపము చేయటానికి చాలా సులువు. ఆ సులువైన మార్గమే మరి ఈ లోకంలో నింపబడి ఉంది. ఈ లోకము దేవునికి సంబంధించింది కాదు. దేవునికి సంబంధించింది పరలోక రాజ్యము, నిత్య నివాసము. ఆ పరలోక పట్టణపు వారసులము కావాలని మరి దేవునికి ఆశ. నా కుమారుడైనా నా కుమార్తె అయినా నేనుండు స్థలములో రావాలి, నేనుండు స్థలములో వాళ్ళు అయా ఉండాలి అనే ఆశ కలిగిన క్రీస్తు. ఈ లోకమేమో పాపముతో నింపబడి ఉన్నది. పాపము అల్లాడుతున్నది లోకం మీద. ఎటు చూసిన పాపమే. చాలా సులువుగా చిక్కులు పెడతా ఉంటది. పాపము చేయమని ప్రోక్షిస్తూ ఉంటది. పాపములోకి వెళ్ళు, పాపము చెయ్యి, రా రా అని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈరోజు బయటి దేశంలో మనం వెళ్తున్నట్టయితే ఎక్కువ పాపమే. ఎక్కడ చూస్తే అక్కడ పాపమే. భయంకరమైన స్థితులు, భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన త్రాగుడు, భయంకరమైన డ్రగ్స్, భయంకరమైన దొంగతనాలు, దోపిడీ, భయంకరమైన స్థితిలో లోకంలో అనేక పట్టణాలు, అనేకమైన మర్డర్స్, హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, భయంకరమైన పాపములోనికి వెళ్ళడానికి సులువుగా ఉన్న లోకం. అందుకే యవనస్తురాళ్ళు ఆకర్షితములోనికి వెళ్ళిపోతున్నారు, పాపములోనికి దిగజారిపోతూ ఉన్నారు. కాబట్టి మరి యేసు వైపు చూచుచూ ఎవరి వైపు చూడాలట? అందుకే యేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదా, ప్రియుడేసు వైపు చూస్తూ నే ముందుకు సాగెదా, ముందుకు సాగెదా, యేసుతో ముందుకు. యేసు వైపు చూస్తేనే యేసుతో ముందుకు వెళ్తాం. కానీ లోకం యేసు వైపుకు చూడనివ్వదు. ప్రతి యవనునికి, ప్రతి యవనురాలుకు మొదట పాపములో సులువుగా చిక్కులు పెట్టే పాపమును ఎలా చేయాలో వెళ్ళిపోతున్నారు. యవనస్తులు 16, 17, 14 నుంచే పాపం అనేది తెలిసిపోతుంది. రకరకాలైన డ్రగ్స్లు, విచిత్రమైన త్రాగుడు. ఒకప్పుడు లేడీస్ అంతగా కనబడే వాళ్ళు కాదు. ఈరోజు లేడీసే మగవాళ్ళ కంటే ఎక్కువగా త్రాగుబోతులుగా అయిపోయారు, తిరుగుబోతులుగా అయిపోయారు. ఎంత పాపము భయంకరంగా విస్తరించిపోతుంది. ఇప్పుడు ఈక్వల్గా అయిపోయారు. నువ్వెంత, నేనంత. నువ్వు ఇంత పాపం చేస్తావా, నేను ఇంత పాపం చేస్తా. పాపానికి వేగిరపడుతున్నారు యవ్వన బిడ్డలు. ఆలోచన చేసేవారు. యేసు వైపుకు చూసే కావాలి. అందుకే ప్రతి భారమును సులువుగా చిచ్చులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యగు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపుకు చూస్తూ, ఇటువైపు చూడాలట. అప్పుడు పాపాన్ని విడిచిపెడతావు. యేసు నిన్ను ఆకర్షిస్తే, యేసు మాటలను వింటే, యేసు మాటలు నీ హృదయంలో ఉంటే, యేసు కీర్తన గానం నీ నోటి నుంచి వస్తే, యేసు వైపుకు చూసిన, యేసు మాటనే నీ నోటి నుంచి రాలే, యేసు మాటలు వినలే, యేసు హృదయంలోని వాక్యము లేదు, యేసుతో మాట్లాడే స్థితి లేదు, అప్పుడు నువ్వు అక్కడ సులువుగా చిచ్చులు పెట్టే పాపములో ఉన్నట్టు. అర్థమైందా? ఒకవేళ
యేసు వైపుకు విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించు అయిన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు పరుగులో. ఆ పరుగు ఎప్పటి వరకు ఉంటుంది? నీ జీవితకాలం అంత ఉంటుంది. అప్పటి వరకు ఉంటుంది. యేసు పిలుపు వినే వరకు పరుగు పందెం ఉంటుంది. హల్లెలూయా. పోరాడుతూనే ఉండాలి. పరుగు పందెములను పరిగెత్తునే ఉండాలి. విశ్వాసమును దాన్ని ముందుకు కొనసాగించు. యేసు వైపుకు చూస్తూ నువ్వు వెళుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు ఉంచబడిన జీవ కిరీటం నీకు రావాలి అంటే యేసు వైపుకు. మద్యము సేవించేవాడు ఉంటాడు. వాడు ఎటువైపు చూస్తాడు? మద్యం షాపుగా కావాలి, మద్యం బాటలు కావాలి. వ్యభిచారం ఎటువైపు చూస్తాడు? వ్యభిచారుల వైపు. వాడు వ్యభిచారం. దొంగలు ఎటువైపు చూస్తారు? ఎవరు నాతో స్నేహం చేసి నాతో పాటు దొంగతనాలు చేస్తారో వాని ప్రేరేపితులై ఇద్దరు ఫ్రెండ్స్. యేసు ప్రభు అంటాడు, నా వైపు చూసేవారు కావాలి. అప్పుడు ఆయన వైపు చూస్తే ఆయన లక్షణాలే మనకుంటాయి. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తాగుబోతు స్నేహితుడుంటే త్రాగుబోతుగా మారుతాడు. తిరుగుబోతు స్నేహితుడుంటే తిరుగుబోతుగా మారుతాడు. వ్యభిచారం స్నేహితుడు వ్యభిచారంగా మారుతాడు. అదే ఆత్మీయ స్నేహితుడుంటే ఆత్మీయంగా మారిపోతాడు. యేసు వైపుకు నువ్వు చూసేవాడబోయితే యేసు వైపుకు నువ్వు ముందుకు కొనసాగించే జీవితాన్ని యేసు నీకు అనుగ్రహిస్తాడు. యేసు వైపుకే నువ్వు చూడడానికి ఇష్టపడకపోతే, యేసు వైపు నువ్వు ఆకర్షితులోనికి రాకపోతే నువ్వు ఎవరి వైపు చూస్తావు? సులువుగా చిచ్చులు పెట్టే పాపం వైపుకు వెళ్ళిపోతావు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టమంటాడు. ఒకటి నిన్ను వదిలితే మరొకటి నిన్ను ఆకర్షించాలి. పాపాన్ని విడిచిపెడితే విశ్వాసం అనేది నిన్ను ఆకర్షించాలి. యేసు అనేవాడు నిన్ను ఆకర్షించాలి. యేసు ప్రార్థన, యేసు వాక్యము నిన్ను ఆకర్షితులోనికి రావాలి. నీ పాపం విడిచిపెట్టిన తర్వాత సెకండ్ ఎవరు? దేవుడు నిన్ను ఆకర్షణ. పాపం విడిచిపెట్టిన తర్వాత మంచి ఈవులు కావాలి. ఆ మంచి ఈవులు దేవుని దగ్గర ఉంటాయి. అందుకే యేసు వైపుకు చూస్తూ నువ్వు రావాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31:16 చివరి 16 ఆమె పొలమును చూచి దానిని తీసుకొను. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. ఇక్కడ ఏం చేస్తుందంట? ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యమును బట్టి ద్రాక్ష తోట ఒకటి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. చేతులతో బలముగా పనిచేయండి. మరి ఆ పని చేస్తేనే, ఆ కష్టపడితేనే. మరి 15వ వచనం చూస్తే ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పాటు చేసి. మరి ఇక్కడ చీకటిలో ఉండగానే తెలివి మంత్రాలు తన ఇంటి వారి కొరకు క్షేమము చూసే తల్లిగా ఆమె తన యొక్క పాత్రను నిలబెడుతుంది. కాబట్టి ఇక్కడ మరి చేతుల కష్టార్జితం, ఆ కష్టార్జితమును వారు అనుభవించేటట్టుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆమె ఉదయాన్నే లేస్తుందంటే చీకటిగానే లేచి మరి ఏం చేస్తుందట? తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపాటు చేస్తాడు. అలాగనే దేవుడు కూడా తన బిడ్డల కొరకు ఆయన లేవగానే వాళ్ళకి జీవమును, ఊపిరిని అనుగ్రహిస్తాడు. అది పొందుకుంటేనే మా జీవితం ఆ రోజంతా కూడా బ్రతకగలుగుతాం. ఆయన అది నీకు దయచేయకపోతే నువ్వు చచ్చిన శవానివే. కాబట్టి ఇక్కడ మరొక మాటను మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయము
3వ వచనం. ఎవని మనసు మీ మీద ఆనుకొనునో ఏం చదువుతుంది? యెషయా 26 3వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇక్కడ నా దగ్గర ఎట్లుందంటే, స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొనురు గనుక నీవు వారిని పూర్ణ శక్తిగా కాపాడుదు అని ఉన్నది. మరి ఎవని మనస్సు మరి గలవాడు నీ మీద ఆనుకొందురు గనుక నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. మరి విశ్వాసానికి మాదిరిగా ఉండుటకు నువ్వు దయచేస్తావు. చివరిగా కీర్తనలు 56వ కీర్తన 13వ వచనాన్ని గమనిద్దాం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించెదను. ఇది భక్తుడు చాలా చక్కటి మాటలు. ఈరోజు మనం చేయాల్సిన పని, ఈరోజు దేవుని సన్నిధిలో ఏ రీతి అయిన మనస్సు కలిగి ఉండాలో ఆ యొక్క అభిప్రాయాన్ని భక్తుని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పించాను. ఈరోజు వాక్యం విన్న నీవు నీ పరిస్థితి ప్రభావము మారాలి అంటే నీ హృదయంలో భద్రత, దేవుని వాక్యం ఉండాలి. మొదటిగా దేవుని వాక్యాన్ని చెవియొగ్గాలి. రెండవదిగా దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. మూడవది నీ నోట ఆయన కీర్తన ఉండాలి. నాలుగవది సమస్తమును దయచేవాడు ఆయన్నే, సమస్తమును దయచే. నాలుగవది మరి యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు కొనసాగాలి. మరి చేతులతో బలముగా పని చేయాలి. ఏడవదిగా విశ్వాసముంచి మరి ఉండుము. ఎనిమిదవగా నేను నీకు స్తుతి యాగము అర్పించాను. నీ స్తుతి యాగము ఎప్పుడైతే నీవు సులువుగా చిచ్చులు పెట్టు పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు ఇది నీకు చాలా ఈజీగా అవుతుంది. నేను నీకు స్తుతి యాగం అనేది నువ్వు ఎక్కడ నిలుచున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా ఆ స్తుతి నీలో నుంచి తన్నుకొని వస్తుంది. పాపము విడిచిపెట్టినాక నిన్ను వెంబడిస్తుంది స్తుతినే. వేస్ట్ కానీయవు, నువ్వు వేస్ట్గా నిలబడవు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క విన్న వినికిడిలో ఆ విత్తబడిన వాక్యం నీ హృదయంలో నాటబడినదై ఉంటుంది కనుక నువ్వు స్తుతిస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఏంటి బ్రదర్, చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు వినని కూడని వాక్యాన్ని, వినని కూడని మరి మాటలు మేము వింటూ ఉన్నాం అని అంటూ ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వాక్యం ఎప్పటికీ నీ నోట్లో రావాలో అది ఇతరులు కూడా ఆశ్చర్యపడతారు. నీ పాత స్థితి, రూపాంతరము చెందిన స్థితిని జనాలు గమనిస్తారు. ఆటోమేటిక్ గా నువ్వు పాపాన్ని విడిచిపెడితే ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. నీ నోటిని ఊరుక ఉండనివ్వదు. స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, కీర్తిస్తూ, ఇతరులకు వాక్యం బోధిస్తూ, వాక్యం తెలియపరుస్తూ ఇలాగ ముందుకు వెళుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మే మాసంలో ప్రభు ప్రతి కుటుంబాన్ని ఈ రీతిగా వాడుకొని తన రెక్కల కింద భద్రపరచును గాక ప్రార్థన చేశాను. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు విత్తపడిన వాక్యాన్ని ఆ హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చి వాక్యానుసారమైన జీవితాలు జీవించుటకు మాకు నేర్పండి. ప్రభా నిజమే, మరి ఒకటి మాలో నుంచి వెళ్ళిపోతే రెండవది కానీ పరిశుద్ధాత్మ మాలో ఉండాలి. ఆ పరిశుద్ధంగా జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని, ప్రత్యేకంగా ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు దయచేయమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని ప్రసాదించండి.
దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రస్తుత డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను ప్రభా దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరచండి. అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలను ఆపేయమని యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లురుగాక అని వాక్యం సెలవిస్తుంది. అటు క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. భూకంపాలను ఆపేయండి, వర్ష తుఫాన్లు తీసివేయండి, మంచు తుఫాన్లు తీసివేయండి, సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా రైతు బిడ్డలు పండించిన ప్రతి పంట చక్కటి గిట్టుబాటు వచ్చేలాగా సహాయం చేయండి. స్నేహితులను, క్లాస్మేట్స్ను అయా మరి మా యొక్క మంగనూరు వంశంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని విడువ కాని కృపలో ఆదరించండి. అయా అన్నలను, వదిలిన అక్క బావులను, బామర్దులు, మర్దలు, అదే రీతిగా నాని పేరెంట్స్ని బట్టి ప్రార్థించి తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావుని అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మరి వయసుల మామ కొరకు, పెద్ద మామ కొరకై, మరి పెద్దన్న వదిన కొరకై ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలో బలపడు శక్తిని వారికి దయచేసి ఆయా గొప్ప కార్యం జరిగించండి. మరి మాకు అనుగ్రహించిన చిన్న కుటుంబం, కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలం దయచేయండి. ఇచ్చిన కుమార్తె శిస్తున్న సాత్విక జ్ఞానమంద వయసు నీ అందరి ఎదులకు సహాయం దయచేయండి. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడుకోవచ్చు. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలు నుంచి ఇంతవరకు నిలబెట్టే వాటి ఉద్యోగంలోనూ, ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్నాను బాగుంటుంది. దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటున్నారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చేయండి. పాలిచ్చు వారిని, కన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు జన్మ జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల అయ్యేశ్వరంలో కలుగునుగా. ఆయా చిన్న కుటుంబాన్ని, లైవ్లో పాలుపప్పులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలు ఫలింప చేయమని మరి ఒక రాత్రి కాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సరే కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.